ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం అనే గ్రామం. ఇక్కడ ఈశ్వర్ రెడ్డి, శిల్పారెడ్డి అనే దంపతులు గత 15 సంవత్సరాలుగా తమ పిల్లలతో వ్యవసాయం వృత్తిగా చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఈశ్వర్ రెడ్డి పొలం పనులు చూసుకుంటూ, తన భార్య శిల్పారెడ్డి ఇంటి పనులు చూసుకుంటూ తమ పిల్లలతో ఆనందంగా గడుపుతూ ఉండేవారు. ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సంతోషంగా తమ జీవితాలని కొనసాగిస్తూ ఇరుగు పొరుగు వారితో ఆనందంగా ఉంటూ తమ జీవితాన్ని కొనసాగించేవారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్లో అటెండర్గా పనిచేస్తున్నటువంటి సుధీర్తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడుతుంది. ఇది చనువు ఏర్పడి తరచూ కలుసుకునేవారు, ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ చనువు కాస్త శారీరక సంబంధానికి దారితీసి తరచూ ఫోన్లు మాట్లాడుతూ ఉండేవారు. అలా ఒకరోజు ఫోన్ మాట్లాడుతుండగా తన భర్త అయినటువంటి ఈశ్వర్ రెడ్డి కనిపెడతాడు. ఆ రోజు ఆ సంఘటన వారిద్దరి మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీస్తుంది. ఆ ఘర్షణకు భయభ్రాంతులకు గురైనటువంటి పిల్లలు సైతం తలుపు చాటు నుండి ఆ ఘర్షణ చూస్తూ బాధపడుతూ ఉండేవారు. సంఘటన తర్వాత శిల్పారెడ్డిలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన గురించి చెప్పడం కోసం ఫోన్ తీసి సుధీర్కి ఫోన్ చేసి కలుద్దాం రమ్మని చెప్తుంది. అలా 1 గంట తర్వాత శిల్పాన్ని కలవటానికి సుధీర్ వస్తాడు. తనకు వచ్చిన ఆలోచనని సుధీర్కి చెప్తూ, ఇలా అయితే మనం కలవటం కష్టంగా ఉంటుంది కాబట్టి తన భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నానని చెప్తుంది. దానికి సుధీర్ కూడా ఓకే అంటారు. కానీ దానికి డబ్బు అవసరం అవుతుందని చెప్తాడు. తనకి శిల్ప తన దగ్గర నగలు ఉన్నాయని, రేపు వచ్చిన తర్వాత అవి నీకు ఇస్తానని చెప్తుంది. మరుసటి రోజు నగలు తీసుకోవడానికి సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ నగలు తీసుకొని బయటికి వచ్చి వాటిని డబ్బుగా మార్చాలని అనుకొని వాటిని డబ్బుగా మారుస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బు తీసుకొని ఒక సుపారీ గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. వారి దగ్గరికి వెళ్ళి, మీ యొక్క బాస్ని తీసుకొని రండి, ఒక పని చేయాల్సింది ఉన్నది అని చెప్తాడు. తర్వాత రోజు వారి బాస్ని తీసుకొని వారందరూ ఒక ప్రాంతానికి వస్తారు. అక్కడికి సుధీర్ కూడా వస్తాడు. అక్కడ ఒక వ్యక్తిని చంపాలి, దానికి 10 లక్షలు అని డబ్బు వారి చేతికి ఇస్తారు. ఇచ్చి ఫోటో చూపిస్తాడు. వారు కూడా ఓకే అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదే విషయాన్ని శిల్పాకి ఫోన్ చేసి సుధీర్ చెప్తాడు. అలా ఈశ్వర్ రెడ్డి హత్యకు ప్లాన్ గీస్తారు. అలా ఒకరోజు సాయంత్రం వేళలో ఈశ్వర్ రెడ్డి ఒక్కడే బైక్ ద్వారా ఇంటికి వస్తూ ఉంటారు. ఆ వస్తుండగా ఒక్కసారిగా ఈశ్వర్ రెడ్డి వెనక నుంచి 2 కార్లతో వచ్చి తన బైక్ను ఢీకొంటారు. ఎలాగైనా ఈశ్వర్ రెడ్డిని చంపాలని అతన్ని వెంబడిస్తూ తన వెనక పరిగెత్తుకుంటూ ఒక చెట్టు చాటుకి వెళ్తారు. అలా నడుచుకుంటూ వస్తున్నటువంటి ఈశ్వర్ రెడ్డిపై ఒకేసారి కత్తులతో దాడి చేస్తారు. అలా అందరూ ఈశ్వర్ రెడ్డి చుట్టూ గుమిగూడి ఉండగా నన్ను చంపొద్దు అని కేకలు వేస్తాడు. అయినా వారి దగ్గర నుంచి తప్పించుకొని పరిగెత్తూ వెళ్తూనే ఉంటారు. అయినా వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. ఆ కొద్దిసేపు పరిగెత్తిన తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఈశ్వర్ రెడ్డి చేరుకొని తనపై జరిగినటువంటి దాడి గురించి అక్కడున్న ఎస్ఐ గారికి పూర్తి వివరాలు అందిస్తాడు. అది స్వీకరించినటువంటి ఎస్ఐ వాళ్ళని పట్టుకోవడానికి బయలుదేరతారు. చివరికి సుధీర్ని, శిల్పాని, సుపారీ గ్యాంగ్ని అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ
సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేదే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. తస్మాత్ జాగ్రత్త.